లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వారం సీఎం చంద్రబాబు కీలకంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని సహా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆయన అమరావతి, పోలవరం నిర్మాణాలకు సహకరించాలని కోరారు. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. మొదట మాజీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్పేయికి నివాళి అర్పించి ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుకు చేశారు సీఎం. ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు ముగిసిన తర్వాత వరుసగా ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. आदरणीय श्री चंद्रबाबू नायडू जी, ప్రధాని నరేంద్ర మోదీతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ప్రధానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ని అందించి దాని సాకారానికి కేంద్రం తరపున అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు. ఇక వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో కొన్ని భారీ ప్రాజెక్టులకు ఆవిష్కరణ జరగనుంది. దీని గురించి కూడా చర్చించారు. పోలవరం, అమరావతిపై చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను డైవర్ట్ చేయడం వలన వాటి అమలును నిలిచిపోయిందని సీఎం ఆరోపణ. దీని వలన రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. ఆ 94 పథకాల్లో 74 పథకాలను మళ్లీ ప్రారంభించామని చెప్పారాయన. ఆ పథకాలకు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న నిధులు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిథైల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనికి ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆర్సిలార్ మిథైల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు అన్ని శాఖల నుంచి రావాల్సిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత చంద్రబాబు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 45 నిమిషాలకు పైగా చర్చించారు. వచ్చే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలని నిర్మలా సీతారామన్ కోరారు. ఎన్డీఏ నేతల భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖ ఉక్కు గురించి చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెళ్లారు. ఆయనతో గంటపాటు మాట్లాడారు. వీరిద్దరి మధ్య విశాఖ రైల్వే జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ శంకుస్థాపన జరగాలని చంద్రబాబు కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగం చేయాలన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చంద్రబాబుకు సానుకూలంగా స్పందించారు. శుక్రవారం మరోసారి సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. నేరుగా మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లి ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని సేవలను గుర్తుకు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే భారత్ ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలే లేని పరిస్థితుల్లో సంస్కరణలు తీసుకొచ్చి దేశం దశదిశ మార్చారని చంద్రబాబు ప్రశంసించారు. భారత్ గ్రేట్ నేషన్ గా అవతరించడానికి మన్మోహన్ రూట్ క్లియర్ చేశారని సీఎం అభిప్రాయం. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యా హక్కు లాంటి గొప్ప చట్టాలు తీసుకొచ్చారని గుర్తుకు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో కొంత ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యూఏఎడి కింద
ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పేదరికాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. నదుల అనుసంధానానికి సహకరించాలని ఇప్పటికే కేంద్రాన్ని పలుమార్లు కోరారు. అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జల అభివృద్ధి సంస్థకు లేఖ రాసింది. గోదావరి, వంశాధార నదులను అనుసంధానం చేస్తే రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, మధ్యాంధ్రలో అన్ని ప్రాంతాలకు నీటిని వినియోగించవచ్చని సీఎం ఆలోచన. గోదావరి వరద జలాలను ఇప్పుడు బనకచెర్ల రెగ్యులేటర్కు తరలించకపోతే భవిష్యత్తులో అసలు సాధ్యం కాదని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు అవసరం. ఈ నిధులను ప్రైవేటుగా సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. శనివారం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా విభజించి ఆరోగ్య బీమాను అమలు చేసే విధానానికి ఆమోదం తెలిపారు. ఇలా విభజిస్తే కంపెనీల మధ్య పోటీ పెరిగి ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో 108, 104 సర్వీసులను ఒకే సర్వీస్ ప్రొవైడర్తో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 190 కొత్త 108 వాహనాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు కొత్తగా 58 మహాప్రస్థాన వాహనాల కొనుగోలుకు కూడా సీఎం ఓకే చెప్పారు. 108 సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారు. వీరికి గతంలో టీడీపీ ప్రభుత్వం జీతంతో పాటు 4,000 రూపాయలు ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 2,000కు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ 4,000కు పెంచాలని నిర్ణయించారు. For more videos like this, subscribe Big TV channel.